హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. దీనికి నడుము లూజు మార్క్ చేసుకోవాలి. నడుము లూజు దగ్గర నుంచి ఎక్స్ట్రా 3 ఇంచులు ఖర్చు వదులుకోవాలి. 1 ఇంచు డాట్కి 2 ఇంచులు ఖర్చు కోసమని. మనం మామూలుగా క్రాస్ కటింగ్ అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకుంటాం కదా, ఇది స్ట్రైట్గా కటింగ్ కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. ప్రతి చోట మనము ఖర్చుల కోసము 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి బ్యాక్ హైట్ ఎంత ఉండేది మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం మార్క్ చేసేది. ఇది స్ట్రైట్గా ఒక గీత గీసుకుందాం. గీసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది మనము కింది వైపుకి మర్చుకోవాలన్నమాట. చూడండి, ఇది బ్యాక్ ఈ విధంగా మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత మనకు ఈ పైన ఉండేది ఫ్రంట్ అనమాట. ఈ ఫ్రంట్ మీదనే మనం మొత్తం మార్కింగ్ అనేది చేసుకుంటాం. కింద బ్యాక్ ఉంది, పైన ఫ్రంట్. ఇక్కడ మనం మొత్తం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఫస్ట్ బ్యాక్, ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ 2 ఇంచులు, ఇంకా షోల్డర్ కోసము షోల్డర్ ఖర్చు కోసం 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు హైట్, బ్యాక్ పార్ట్ హైట్ ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకొని దానికి స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనము ఆమ్ డౌన్ మార్క్ చేసుకుంటాం కాబట్టి. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ తీసుకొని ఆమ్ డౌన్ అనేది మార్క్ చేసుకున్నాం. స్ట్రైట్గా ఒక మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కు. ప్రతి చోట మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి. గీసుకొని ఈ విధంగా డబ్బా షేప్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్ మనం ఆర్ బ్లౌజ్ నుంచి ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రంట్ వాటి వరకు ఎంత ఉందో చూసుకొని నాకు 8.25 వచ్చింది. ఈ 8.25 ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకోండి. చెస్ట్ లూజు చూడండి, ఈ విధంగా 8.25కి మార్క్ చేసుకున్నాం. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచులు. ఇప్పుడు పైనుంచి 1.5 ఇంచులు, ఇంకా ఈ సెంటర్లో 1.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ 3 మార్కులను పెట్టుకొని బేస్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఈ విధంగా అది బ్లౌజ్ మార్క్ దగ్గర పెట్టుకొని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. చూడండి, రౌండ్ ఈ విధంగా. ఇక్కడ నెక్ ఎంతవరకు ఉంది కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోండి ఫస్ట్. తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పైన మార్క్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఫ్రంట్ డాట్ మెయిన్ షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో మార్క్ చేసుకోండి. తర్వాత డాట్ కోసం 1/2 ఇంచు, ఈ ఖర్చుల కోసం 1/2 ఇంచు. ఇక్కడ సంఖ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి కిందికి ఈ డాట్ చూడండి, షేప్ బెల్ట్ వరకు ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ ఖర్చు దగ్గర మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి ఎక్కువగా సాగదీయకూడదు, అందుకని లూజ్గా వదిలి పెట్టకూడదు, కరెక్ట్గా పెట్టుకోవాలి. కింద నుంచి చూసుకున్నా కూడా కరెక్ట్గా ఉంది. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా వచ్చేలాగా మార్క్ చేసుకొని ఈ 3 మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. కింద బ్యాక్ ఉంది, ఆ బ్యాక్ని కట్ చేయకుండా ఫ్రంట్ మాత్రమే కట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, స్ట్రైట్గా కట్ చేసేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 ఆమ్ హోల్ కలిపి కట్ చేస్తాం. చూడండి, ఈ విధంగా. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. ఇది స్ట్రైట్ కటింగ్ అనమాట. పెద్ద వయసు వాళ్ళు ఇలాంటి స్ట్రైట్ కటింగ్ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసము. ఇక్కడ ఒక కర్వ్ షేప్ అనేది, ఫ్రంట్కి కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, అంతే సింపుల్గా అయిపోయింది. బిగినర్స్కి అయితే ఈ కటింగ్ చాలా యూస్ అవుతుందండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ మనం డ్రా చేయలేదు కదా, ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రా చేసుకుందాం. ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసేయాలి. అక్కడి నుంచి బ్లౌజ్ సెంటర్ పెట్టేసి ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఒక మార్కు, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా ఇక్కడి నుంచి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్ ఉంటే స్కేల్తో రౌండ్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు అక్కడ కలుపుకోండి. ఎక్స్ట్రాలో బయటికి ఏం ప్రాబ్లం రాదు, నెక్ బ్రాడ్గా ఉంటుంది. ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతే ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ షోల్డర్ అనేది జాయింట్గానే ఉంటుంది. మనకు అవసరం ఉంటే దాన్ని కట్ చేసుకోవచ్చు, లేకుంటే ఆ విధంగానే జాయింట్ చేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.